హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా స్టైల్లో ఎగ్ బిర్యానీ ఎలా చేస్తానో చెప్తాను. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 టొమాటోస్, 1 ఆనియన్, కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియండర్ లీవ్స్ తీసుకొని ఒక పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి దాంట్లో ఉడకపెట్టిన గుడ్లు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ కొంచెం ఫ్రై లాగా అవ్వగానే తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో కొన్ని క్యాష్యూస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే సేమ్ ఆయిల్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఆగినాక మనం రుబ్బి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసేసి మంచిగా నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు కారం ఇంకా ఉప్పు సరిపోయాయా చూసుకొని కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేసేయాలి. వేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ ఈ గ్రేవీని మనము చపాతీతో, పూరీతో, బగారా రైస్తో, జస్ట్ ప్లెయిన్ రైస్తో తింటే కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఫర్దర్గా బిర్యానీ చేస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్, ఆయిల్, సాల్ట్ అండ్ బే లీవ్స్ వేసి బాగా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరిగినాక మనం రైస్ క్లీన్గా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ రైస్ 70% కుక్ అవ్వాలి. 70% రైస్ కుక్ అయిపోయాక ఈ రైస్ని మనం మన ఎగ్ గ్రేవీలో అయితే వేసి మిక్స్ చేసి కొంచెం ధనియాల పొడి ఇంకా గరం మసాలా పౌడర్ వేసి మిక్స్ చేసి ఇప్పుడు దాన్ని ఒక 30 మినిట్స్ కోసం కుక్ అయితే చేసుకోవాలి. 30 మినిట్స్లో మన యమ్మీ టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది.